నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రఘునందన్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఆ 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఎమ్మెల్యేలకు అందిన బెనిఫిట్స్, వాటి ఆధారాలను సైతం రేవంత్ రెడ్డి పోలీసులకు అందజేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అమ్మకాలు, కొనుగోళ్లపై కేసులు, వాటి దర్యాప్తులపైనే ఇవాల్టి బిగ్ టాక్. కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ కోరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఆధారాలతో టీపీసీసీ నేతల బృందం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా సీఎల్పీలో భేటీ అయిన నేతలు అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. 455 ఎఫ్ఐఆర్తో పాటు తాము ఇచ్చిన ఆధారాలను కూడా పరిశీలించాలని కోరారు. పార్టీ ఫిరాయింపులతో కేసీఆర్ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారన్నారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజార్టీ ఇచ్చినా కేసీఆర్ ఆలోచనలో మార్పు రాలేదని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగించారని చెప్పుకొచ్చారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 2014లో తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇవ్వడం జరిగింది. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా పార్టీ ఫిరాయింపులనే ప్రాతిపదికగా పెట్టుకొని ప్రతిపక్షాలను అన్నింటిని కూడా నిర్వీర్యం చేసి తన అధికారాన్ని పదిలం చేసుకోవాలని 2014 నుంచి 2018 వరకు చాలామంది ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీలుగా ప్రజలు గెలిపిస్తే లాలూచి పెట్టి, భయపెట్టి నాయకులను కొనుగోలు చేసి తన పార్టీని పెంచుకునే ప్రయత్నం చేసిండు. ఆనాటి పార్టీ ఫిరాయింపులకు చంద్రశేఖరరావు గారు తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఆకర్షితులై పార్టీలోకి మారుతున్నారని చెప్పడం జరిగింది. వార్డు మెంబర్ల నుంచి పార్లమెంటు మెంబర్ల వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రెండవసారి అధికారంలోకి వచ్చినాక కూడా అదే విధానాన్ని కొనసాగించండు. ఈ కొనసాగింపులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులకు సిఎల్పి నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాంగ్రెస్ పార్టీ మల్లు భట్టి విక్రమార్క గారిని సిఎల్పి నాయకులుగా నియమించడం జరిగింది. ఒక దళిత నాయకుడు ఆ హోదాలో ఉంటే చూసి ఓర్వలేని చంద్రశేఖరరావు గారు వివిధ సందర్భాలలో 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తన పార్టీలో చేర్చుకోవడం కోసం, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. కాబట్టి వాళ్లపైన సంపూర్ణంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా ఈ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం. గతంలోనే గౌరవ సభాపతి గారికి వారు పార్టీలు మారేటప్పుడే వివిధ దశల్లో రాతపూర్వకంగా ముందు వెళ్ళినటువంటి 4 పైన కంప్లైంట్ ఇచ్చి దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా చెప్పాం. ఆ తర్వాత మళ్ళీ కొద్దిమంది పైన ఇచ్చాం. దశల వారీగా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని పరిశీలన చేసి వాళ్ళు చట్ట ప్రకారం చర్య తీసుకొని ఉంటే వాళ్ళు చెప్పినటువంటి 12 మంది చేరే క్రమం కల్లా ఆ రోజు కేవలం 2 మాత్రమే ఉండేవాళ్ళు. ఇద్దరు ఎప్పుడు కూడా 2/3 మెజార్టీ కిందికి రారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా కంప్లైంట్ని సమయానుకూలంగా చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయటం వల్లనే రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు ధోరణితో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని చేర్పించుకోవటం వల్లనే ప్రజాస్వామ్యం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఈ ఫిరాయింపు రైట్. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇటు బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వారికి అందిన బెనిఫిట్స్, వాటి ఆధారాలను సైతం రేవంత్ రెడ్డి పోలీసులకు అందజేశారు. అయితే ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అమ్మకాలు, కొనుగోళ్లు ఇవన్నీ కూడా సీరియస్గా
జరిగిన సందర్భంలో ప్రస్తుతానికి అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పుడు ఈ సమయంలో ఈ ఫిర్యాదులు, ఈ కంప్లైంట్లు, అది కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్లు ఏమిటి, ఎందుకు ఈ ఇంప్లీడ్ అనేది ఎందుకు జరిగింది, మరోవైపు ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేసే విషయమా, లేకపోతే బీజేపీని కూడా అటాక్ చేసే విషయమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం కోసం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తోంది రాజకీయాలు అని చెప్పడానిక, అసలు ఎటువంటి ఆంతర్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ముందు కదులుతోంది, మరి దీనికి సంబంధించిన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది, ఇదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రస్తుతానికి ప్యానెల్లో దేవిప్రసాద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్. దేవిప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు స్వతంత్ర. అండ్ విజయరామారావు గారు టీబీజేపీ సీనియర్ లీడర్, ఎక్స్ మినిస్టర్, వారు కూడా మనకు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. విజయరామారావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు స్వతంత్ర. అండ్ మానవతా రాయ్ గారు టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ, వారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు మనకు డిబేట్లో. సో ముందుగా దేవిప్రసాద్ గారు, అంటే ఏంటి ఇంతకాలం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఈ రకంగా, అంటే దీన్ని అటాక్ కిందికి మీరు తీసుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్ని పక్కన పెట్టేసి ఇదంతా కూడా కేవలం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం అని చెప్పుకోవడానికి చేస్తున్న పని, ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు మీ పార్టీ? రఘునందన్ గారు నమస్కారం, పెద్దలు విజయరామారావు గారికి నమస్కారం. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దేశం వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థితిని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రోజు 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 దిగజారిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా అనేక ఆరోపణలు, విమర్శలు వస్తూ ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే అనేక ఆరోపణలు చేసి రేవంత్ రెడ్డి గారే ముడుపులు ఇచ్చి తెచ్చుకున్నాడు టీపీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పి స్వయాన వాళ్ళ గౌరవ పార్లమెంట్ సభ్యులే మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదొక్కటే కాదు, ఆ తర్వాత నిన్న మొన్న మీటింగ్లు పెట్టినటువంటి అనేక మంది కూడా వారి సంస్థాగతమైనటువంటి విషయాలతో పాటు అనేక విషయాలు చర్చకు చేస్తూ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం మీద ఒక నిరసన లాంటిది వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కలుపుకపోవడం లేదనేటువంటిది వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా దీన్ని డామినేట్ చేయడానికి, అంటే దీని నుంచి బయటపడడానికి ఇలా రేవంత్ రెడ్డి గారు కసరత్తు చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. రెండవది, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఇటీవల జరిగినటువంటి ఒక కేసులో సిట్టు ఇలా సిబిఐకి దర్యాప్తు ఇచ్చింది. ఏం జరుగుతుంది అది వేరే సందర్భం అయినప్పటికీ కూడా ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూల్చడానికి రకరకాల ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తుందనేటువంటి ఆరోపణ మేము అనేక సందర్భాల్లో చేసినటువంటి మీకు తెలుసు. ఈ కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు రకరకాలుగా ఇష్యూలు నడుస్తా ఉన్నాయి. ఎందుకంటే సబ్జుడిస్ అది రేపు సిబిఐకి అయింది కాబట్టి డెఫినెట్ గా అందులో నిజాలు తేలుతాయా, ఏమైతాయి, ఏంది అనేది, ఎందుకంటే సిబిఐ మీద రకరకాల ఊహాగానాలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే నిందితులు మొదటి నుంచి కూడా మాకు సిబిఐ కావాలని అడుగుతా ఉన్నారు. రఘునందన్ గారు, ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, సింహయాజులు గాని, రామచంద్ర భారతి గాని, లేకుంటే ఇంకొకరు గాని, అసలు మాకు సిబిఐ కావాలి. ఎవరైనా నిందితులు తాము ఏ దగ్గరికి పోతాము అంటే డాక్టర్ని ఎంచుకున్నట్టే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ఎంచుకునేటువంటి ఒక కొత్త సాంప్రదాయం మొదటిసారి మనం చూస్తున్నాం. ఇదివరకు గతంలో ఎప్పుడు కూడా లేదు. మన సిట్ వేస్తే సిట్లో మా నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాం, మేము తప్పు చేయలేదు, తప్పు చేయడానికి ఆస్కారమే లేదనేటువంటి గట్టిగా చెప్పే బదులు మేము ఈ సిట్కు సంబంధించినటువంటి మీద మాకు అనుమానం, మాకు సిబిఐ కావాలి, ఈడీ కావాలి, రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఇలా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి సమాయత్తం అవుతున్నటువంటి ఎన్నికలు వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా పోటీ పడేటువంటి పరిస్థితి పక్కకు పెట్టి ఇలా టిఆర్ఎస్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇలా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా అధికారంలో ఉంది. ఈ 2/3 కానీ, ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేసిన వెంటనే సభ్యత్వం రద్దు చేసేది కానీ, డిస్క్వాలిఫై చేసేటువంటి కానీ చట్టాలు చేయడానికి ఎవరు అడ్డుపడ్డారు రఘునందన్ గారు? పార్లమెంట్ లో పెడితే ఐజే బీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తే డెఫినెట్ గా వీటిని ప్రోత్సహించేటువంటి పని చేస్తున్నదని మేము చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చట్టాలు తేల్చినటువంటి వాళ్ళు చట్టాల్లో పెట్టి లొసుగులు పెట్టి తమకు వాడుకోవాలని చూసి ఈ రోజు ఎవరో వాడుకుంటే దాని మీద అప్రజాస్వామికం అనేది దాడి చేసేటువంటి కొత్త సంస్కృతిని ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకున్నది అనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ బెనిఫిట్స్ మరి గోవాలో ఐదుగురు ఎమ్మెల్యేలు జోడో యాత్ర జరుగుతుండగా కాంగ్రెస్ నుండి ఇంకొక పార్టీకి పోయినరు. అట్లాగే కర్ణాటకలో ఇటువంటి జరిగినాయి, తర్వాత మధ్యప్రదేశ్ లో జరిగినాయి.
నిజంగానే ఎవరైనా వేరే పార్టీలో చేరిన వాళ్ళకి ప్రజలు ఏమైనా శిక్షలు వేస్తున్నారా అంటే పోయినసారి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి నేపథ్యాన్ని కూడా చూశాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల తర్వాత 3 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఆ సంక్షోభాన్ని నివారించేటువంటి ఒక ప్రయత్నంగా డామినేట్ చేసే విధంగా ఇది తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇందులో బెనిఫిట్స్ ఉన్నాయా, ఏం చేసిండ్రు, రాజకీయపరమైన వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరెవరు వాళ్ళని పిలిచి అడిగితే 12 మందితో ఇంటర్వ్యూ చేస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎటువంటి సందర్భంలో ఇవాళ కేవలం మళ్ళీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా కొంత రాజకీయ లబ్ధి పొందాం అనేటువంటి ప్రయత్నం తప్ప 3 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల కింద జరిగినటువంటి ఘటనకి, అది కూడా రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఘటనకి మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇదేదో పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి రేపు మళ్ళీ సిబిఐకి మేము ఇస్తాం అనేటువంటి, అంటే భవిష్యత్తులో ఎవరైనా ఒకరిద్దరు పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారేమో, వాళ్ళకు అడ్డంకులు వేసేటువంటి ప్రయత్నంగా ఇది కనబడుతున్నది తప్ప ఇది ఇంకొకటి కాదండి. ఓకే ఓకే విజయరామరావు గారు, అంటే మీ పార్టీ ఏ విధంగా తీసుకుంటోంది అంటే ఈ పరిణామాలన్నింటినీ కూడా? మరి అది మీ పార్టీ మీద అటాకా, లేకపోతే కేవలం బీఆర్ఎస్ మీద అటాక్ చేయడమా, లేకపోతే ఏ విధంగా తీసుకుంటోంది? ఇప్పుడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సందర్భోచితంగా కాకుండా వారికి అనుకూలంగా వారు వారు చేపట్టిన చర్యలకు బలోపేతం చేసేటట్టు అనుకూలంగా వాదనలు వినిపించడం సహజం. అయితే ఇక్కడ 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను టిఆర్ఎస్ పార్టీలోకి మరి మార్చుకున్నది. వాళ్ళందరినీ పార్టీ మార్పిడి చేయించి టిఆర్ఎస్లో ప్రవేశించే సానుకూల వాతావరణం కేసీఆర్ ముఖ్యమంత్రి చేసినటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఒక అంశం ఏం గుర్తించాలంటే, ఇదే ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు గారు, నేను శాసనసభ పక్ష నేతగా ఉన్న చంద్రశేఖరరావు గారు ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా ఉండే, రాష్ట్రంలో ఆలనాడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను రాజశేఖర రెడ్డి గారు తన పార్టీలోకి పార్టీ మార్పిడి చేయిస్తే, పార్టీ మార్పించిన సందర్భంగా మరి కేసీఆర్ గారు ఆ దుశ్చర్యను ఎంత చక్కగా వాడుకున్నారండి. ఉద్యమానికి అనుకూలంగా ప్రజాక్షేత్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మరి మార్కెట్లో గొర్రెలను కొన్నట్టు కొన్నాడు. తెలంగాణ వాదాన్ని, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా తన పదవిని, తన అధికారాన్ని వినియోగించుకొని మా టిఆర్ఎస్ పార్టీని చిన్న భిన్నం చేస్తున్నాడని ఆ రోజు ప్రజాక్షేత్రంలో ప్రజాభిప్రాయం తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా తన టిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ ఆ రోజు బలోపేతం చేసుకునేందుకు ఆ రోజు నిజంగా దాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసిండు. రాజ్యాంగ విరుద్ధ చర్య అన్నాడు, అనైతిక చర్య అన్నాడు. ప్రభుత్వంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు చేయకూడని చర్యగా భావించుండు. అనేక రకాలు చెప్పిన ముఖ్యమంత్రి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే మరి ఇంకో పార్టీలో గెలిచిన టీడీపీలో గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ను మరి పార్టీ మార్పిడి చర్య చేయకనే డైరెక్ట్గా మంత్రివర్గంలో తీసుకున్నాడు. ఒక పార్టీలో గెలిచినటువంటి చట్టసభలో గెలిచినటువంటి సభ్యుడు ఆ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆ పార్టీని పూర్తి స్థాయిలో విడనాడి ఇంకో పార్టీలో చేరేందుకే పార్టీ మార్పిడి నిరోధక చట్టం పరిమితి చేస్తుంది. ఈయన అలనాడు ఈ తలసాని శ్రీనివాసు శాసనసభలో రాజీనామా చేయలే, పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా సరి అయిన సమాచారం స్పీకర్కి వేయలే, పత్రిక లేకేలే, చక్కగా వేండు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిండు. దాని ఉద్దేశం ఏంటిది? చర్య వెనుక ఒక నిమిషం ఆనాడు ఈ చర్య వెనుక కేసీఆర్ యొక్క వ్యూహం ఏమంటే, పార్టీ రాజకీయ పార్టీగా తన పైన ఇతరులు ఎవరు దాడి చేయకుండా, తన పార్టీ శాసనసభ్యులను ఎవరు మభ్యపెట్టకుండా, అన్ని పార్టీల కంటే ముందే
కేసీఆర్ అప్రమత్తమై ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, అనేకమైన ముఖ్య పదవులు ఇచ్చేందుకు ఆశ చూపెడితే మరి అన్ని పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి చేరే వాతావరణాన్ని కేసీఆర్ కల్పించుకున్నాడు. అంటే అధికారంలో లేనప్పుడు ఒకలాగా, అధికారంలో వచ్చిన తర్వాత అధికారాన్ని బలోపేతం చేసుకునేందుకు పార్టీ మార్పిడి నిరోధక చట్టాన్ని నిర్వహించడం చేసిండు. రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయం చేసిండు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీ ఏదో ప్రతిపక్ష పార్టీలను కూలగొడుతుంది, ప్రతిపక్ష పార్టీలను చిన్నాభిన్నం చేస్తున్నారు అని వాపోతున్నారు, మాట్లాడుతున్నారు. అంటే విజయరామ గారు, రాజకీయ నైతికత ఇదంతా మరి పొలిటికల్ వార్ కిందికి వస్తుందా లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా? మరి మధ్యలో కాంగ్రెస్ ఎందుకు వచ్చింది ఈ విధంగా? ఇక కాంగ్రెస్ లో నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏమంటే ఏదో మా ఊరు భాషలో చెప్తారండి, ఆవులు పోయిన 6 నెలలకు బోయిడు పోయిండట. ఆవులు ఎక్కడ ఉంటాయి, బోయిడికి ఆవులు ఎక్కడ దొరుకుతాయి? అంటే నిజంగా పోయినటువంటి ఆ ఎమ్మెల్యేలను దొరకబట్టాలి, చట్ట పరిధిలో బంధించాలి, చట్ట పరిధిలో వారిపైన చర్య తీసుకోవాలంటే ఎంబడే కాంగ్రెస్ పార్టీ ఇంత జాప్యం చేయకుండా మరి ఆనాడే కంప్లైంట్ చేయాల్సింది ఉండే. ఆనాడే స్పీకర్ కా, హైకోర్టు కా, సుప్రీంకోర్టులా, ముందైతే స్పీకర్ కోర్టే, స్పీకరే నిర్ణయాధికారం కలిగినటువంటి సంస్థ. స్పీకర్ నిర్ణయం చేయకపోతే మీరు కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్పీకరు చర్య తీసుకోకపోతే, కేసును పట్టించుకోకపోతే న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం ఉండే. అయితే కాంగ్రెస్ పార్టీ అది కూడా చేయలే, కంప్లైంట్ చేయలే, స్పీకర్ దగ్గరికి వెళ్ళలే, న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళలే. ఇక ఇప్పుడు ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో వారికి ఉన్న సంక్షోభమా, కాంగ్రెస్ పార్టీలో తనకున్న ప్రత్యర్థి వర్గాల పై చేయి పొందేందుక మరి ఇప్పటికైనా మేల్కొంది కాంగ్రెస్ పార్టీ. అయితే నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఈ కోర్టులో, స్పీకర్ గారి కోర్టులో ఈ అంశాన్ని నిలదీసేటట్టు ఫైల్ చేయాలి తక్షణమే. స్పీకర్ దగ్గర ఫైల్ చేయాలి. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టులో ఎక్కడ మరి దానికి అవకాశం ఉన్నదో అన్ని కోర్టులలో టిఆర్ఎస్ పార్టీ దోషిగా మరి చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ తను చేసిన పనులన్నీ పక్కన పెట్టి బీజేపీ పార్టీ పైన వాపోతాడు ఎందుకండి? బీజేపీ గురించి ఎందుకు లేవనెత్తుతారండి? మీరేమో చక్కగా ఉన్నారా? మీరు చేసిన పనులు సరిగా ఉండేనా? మీరు చేసినవన్నీ హర్షించేటియా? ఒక్కసారి మానవతారాయ్ గారు వచ్చారు, టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ, వారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు డిబేట్లో. మానవతారాయ్ గారు, సో మరి ఎందుకు ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఇంత యాక్టివేషన్ ఎందుకు? అది కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఇదంతా ఒకవైపు అటు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అంటే ఎటువంటి స్టెప్ తీసుకోవాలో అని అక్కడ ఆలోచించాల్సిన పరిస్థితిలో ఈ స్టెప్ ఎందుకు పడింది ఇప్పుడు? క్రమక్రమంగా కొట్లాడుతూనే ఉన్నాం. విజయరామారావు గారు వెనక్కి వెళ్ళాలి, కాస్త గుర్తు చేసుకోవాలి. స్పీకర్ కి ఫిర్యాదు చేసింది. స్పీకర్ ఎవరు? టిఆర్ఎస్ జేబులో మనిషి. ఏ విధంగా చర్య తీసుకున్నాడు? కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని బలహీనపరచడమే వాళ్ళ పని. అదే బీజేపీ కూడా మరి ఎందుకు మాట్లాడితే జైల్లో పెడతావు కేసీఆర్ ని, జైల్లో పెడతావు కేసీఆర్ అన్న బీజేపీ పార్టీ ఈ చట్ట విరుద్ధంగా, ఆ ప్రజాప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకంగా ఒక జాతీయ పార్టీని ఇబ్బంది పెడుతుంటే, బలహీనపరుస్తుంటే వీళ్ళు చూసి కులికారు. ఆహా, మాకు లాభం జరుగుతుంది, వీళ్ళు నాశనం అయితే అని చెప్పి సంబరపడ్డారు. ఇలా ఇప్పుడు ఆ విషయం ఎందుకు మరి మొయినాబాద్ కేసులో ఎందుకు అక్కడ పోయి ఫిర్యాదు చేయడం జరిగిందంటే దానికి కథ ఉన్నది. ఎందుకంటే తిరగదోడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు కొట్టుకున్నట్టు నటిస్తున్నారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేల బేరసారాల కేసు అనేది ఆ పరిధిలో జరిగింది, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి హైకోర్టు కూడా అక్కడ కేసు నమోదు చేయమని చెప్పింది కాబట్టి అక్కడి నుంచే దర్యాప్తు విచారణ ప్రారంభమవుతుంది. కాబట్టి మేము కూడా మా కేసును అక్కడికే తీసుకుపోయి ఎట్లాగూ మళ్ళా ఈ బీజేపీ వాళ్ళు మా ఎమ్మెల్యేలు ముగ్గురు మళ్ళీ అందులో ఆ బేరసారాల కేసులో బీజేపీ వాళ్ళు ఎవరైతే కొనాలనుకున్నారో అందులో 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుర్తు పైన గెలిచిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే నొప్పి ఉన్నదో అక్కడే మందు రాయాలి కానీ ఎక్కడో పోయి రాయటం ఉండదు. కాబట్టి అందుకే మేమేమన్నామంటే పోరాటం నిరంతరం చేస్తాం. కోర్టులో కూడా పిటిషన్ ఉన్నది మాది. హైకోర్టు కూడా ఇవాళ పిటిషన్ కి ప్రాధాన్యత ఇవ్వలేదు, మరి బెంచ్ మీదకి రావట్లేదు.
మరి దానికి కారణాలు ఏందో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఊరుకోలేదు. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. ఎందుకంటే ఇద్దరు కలిసి కొట్లాడుతున్నారు ఈ అంశం మీద. కాబట్టి మేము కూడా మాకన్నా ముందే ఉన్నది. ఇదే కేసీఆర్ గతంలో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిండు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలని బేరసారాలు చేసేసరికి ఆయనకు చురుకు తలిగింది. కాబట్టి ఆ చురుకు తలిగిన సమయంలోనే మేము కూడా ఇంకా చురకలు అంటియాలని చెప్పేసి అక్కడ ఫిర్యాదు చేసినాం తప్ప నేరమే కదా. జరిగిన సంఘటన వాస్తవాల ఆధారంగా ఎవరికి ఏం లాభం చెందని, ఎవరెవరు ఏ విధంగా లబ్ధి పొందారు, ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఎవరికి మంత్రి పదవులు ఇచ్చారు, అన్ని ఆధారాలతో సహా స్టేషన్ లో ఫిర్యాదు చేసినాం. ఇంకా అవసరమైతే ఇంకెక్కడైనా మళ్ళీ అవసరమైతే వీళ్ళు చర్యలు తీసుకోకపోతే రేపు సిబిఐని విచారణ జరుపుతారా, లేకపోతే సిట్ హైకోర్టు ఏం తీర్పిస్తుందా, మళ్ళీ ఆ బెంచ్ ఏం తీర్పిస్తుందా, దాని ప్రకారం అనుగుణంగా మేము మళ్ళా ముందుకు కదులుతాం. ఆగండి. ఒక విషయం, అంతర్గత కుమ్ములాట్లు ఏ పార్టీలో టీఆర్ఎస్ లో లేవా? నిన్న కాక మొన్న మల్లారెడ్డి మీద తిరుగుబాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం గంప గుత్తగా. అది కనపడదు, అంతర్గత కుమ్ములాట కదా. ఖమ్మం జిల్లాలో ఒకళ్ళ కత్తులు ఒకళ్ళొకళ్ళు పట్టుకుంటున్నారు. ఇప్పటికి కూడా నాగేశ్వరరావు తీసుకోవాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొడిస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొడితే తుమ్మల నాగేశ్వరరావు పోయి సండ్ర వెంకట పొడిస్తే మళ్ళా సండ్ర వెంకట పోయి పువ్వాడ జయకుమార్ పొడిచి వీళ్ళు పొడుచుకుంటున్నారు. మరి తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డిది ఒక వర్గమే, మహేందర్ రెడ్డిది ఒకటే, సబితా ఇంద్రెడ్డిది ఒక వర్గమే. బీజేపీ తక్కువ. అది అంతర్గత యుద్ధం, అగ్నిపర్వతం బద్దలు కాబోతుంది. అందులో కూడా ఆల్రెడీ కొట్టుకున్నారు సీనియర్లు జూనియర్లు అని. కొట్టుకొని హోటల్లో మీటింగ్లు పెట్టి పంచాయతీ అని చెప్పి ఢిల్లీ పోతే ఢిల్లీ పెద్దల ద్వారా విన్నారు. కానీ మా ఇంట్లో తగాదాన్ని భూతత్వంలో పెట్టి, ఎందుకంటే వీళ్ళిద్దరు 2 మీడియాలు ఉన్నాయి కదా, 2 అధికార పార్టీలు కదా. ఈ 2 మీడియాలు కలిసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలా, ప్రజల్లో బదనాం చేయాలా, ఏదో రకంగా అణిచివేయాలా, ప్రజాక్షేత్రంలో లేకుండా చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి పైన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు. ప్రతి అంశంలో కూడా బీజేపీ అవినీతి పరిపాలన, రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పరిపాలన ఎండగట్టేది, ప్రజలకు జరిగే అన్యాయాల పైన క్షేత్ర స్థాయిలో కొట్లాడేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని వీళ్ళు కావాలని చెప్పేసి, అంటే పతాక శీర్షికల్లో పత్రికల్లో టీవీలో మాత్రమే ఇలా పోరాటం ఉంటుంది. బీజేపీకి అంత బలం కూడా లేదు, ఇప్పటికి కూడా లేదు. 8 ఏళ్ల అధికారంలోకి వచ్చిన తెలంగాణలో పాపం వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో పట్టుమని 50 మంది కార్యకర్తలు జెండా పట్టుకొని లేపేవాళ్ళు లేరు. మాకు 42 లక్షల మంది డిజిటల్ సభ్యులు ఉన్నారు. అది గమనించండి. హేళనగా మాట్లాడకుండా ఇలా అధికారంలో ఉంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు చులకన భావంతో మాట్లాడితే చరిత్ర ఎప్పుడు కూడా పునరావృతం అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, దేవిప్రసాద్ గారు, ఇక్కడ అంటే మరి నిజంగా ఈ చురక టీఆర్ఎస్ పార్టీకి అంటించాలనే ఉద్దేశాన్ని వారు స్ట్రైట్గా చెప్తున్నారు. బట్ ఇక్కడ ఈ చురక బీజేపీకి కూడా అంటుతుందా, లేకపోతే ఇది కాస్త కేవలం బీజేపీకి అనుకూలమైన వర్షన్ లాగా ఇది కనబడుతుందా కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న స్టెప్? ఒక్కటండి, అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇలా సరే వాళ్ళ సభ్యుల మీద, వాళ్ళ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు అవన్నీ కూడా పక్కకు, ఇవన్నీ కూడా రొటీన్ ఆరోపణలు. కానీ మొన్న జరిగినటువంటి ఘటన అనేటువంటిది ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నానికి సంబంధించి లీగల్ గా ప్రొసీడింగ్ అయింది. దాని ఆడియోలు, వీడియోలు, దానికి సంబంధించిన వ్యవహారం అంతా నడుస్తా ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది ఏంటంటే, అప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి చర్యల్ని ఎండగట్టకుండా 2 పార్టీలు కుమ్ముక్కై ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయడం అనేటువంటిది హాస్యాస్పదం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా నేను ఇంతకు ముందే ఉదాహరించిన గోవాలో గాని, మధ్యప్రదేశ్ లో గాని, మిగతా రాష్ట్రాల్లో గాని కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అనేక మంది సభ్యులని ఎట్లా తీసుకుంటున్నదో మనం అందరం కూడా చూసినాం. వాళ్ళకి ఎక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకున్నా పర్వాలేదు. తెలంగాణకు సంబంధించి మాత్రం ఇక్కడ సీరియస్ గా మేమేదో ఫైట్ చేస్తున్నట్టు పైకి కనబడాలనేటువంటి ఒక తాపత్రయం తప్ప మాకేం చురుకండి, మేము నిందితులమా, మేమేమైనా చేసినామా? మా డైరెక్ట్ గా మా వాళ్ళను కొనడానికి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాన్ని ఛేదించి ప్రజల ముందు పెట్టి పోలీసులకు అప్పగించి దాని ద్వారా లీగల్ యాక్టివిటీని చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం తప్ప మేము చేసింది ఏంది? కాబట్టి అలా మాకు చురకలు అంటే ఏంది? చురకలు ఎవరికి అంటుతాయి? 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు బయటికి పోతే అందులో కలిసి ఏ ఎమ్మెల్యేనా
బయటకు వచ్చి నన్ను ఇట్లా కొనడానికి ప్రయత్నం చేసిండని చెప్పి వీళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేసిందా, మీరు చేసిండ్రా? చట్టము శాసనసభలో ఉన్నటువంటి చట్టాలని ఉపయోగించుకొని ఇలా ఆ ప్రక్రియ జరిగింది. మేము స్టేట్ అవేగా నేను చెప్పేటువంటి సూటి ప్రశ్న ఏంటంటే వీటిని చట్టాలు చేసింది ఎవరు? చట్టాలు విజయరామారావు గారు ఒక్కసారి మీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. పోతే డిస్క్వాలిఫై చేసేటువంటి దాన్ని పెట్టండి, మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం దానికి. కానీ అదేదో మాకు చురుకంటినట్టు మేమేదో చేసినట్టు ఇలా ఓటుకు నోటుకు ఎవరు దొరికిందండి? మొత్తం డబ్బులతో సహా దొరికి దొంగగా నగ్నంగా బయటపడినటువంటి అంటే దేవప్రసాద్ గారు అంటే వీళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి రావడం అంటే ఆ నేపథ్యం అప్పుడు జరిగిన నేపథ్యం అది ప్రజాస్వామ్యబద్ధంగా అంటున్నారా, లేకపోతే తెలంగాణ అభివృద్ధి విషయంలో జరిగిన ఒకటి రఘునందన్ గారు, ఇది ప్రజాస్వామ్యబద్ధం అంటే రాజ్యాంగం చట్టాలు చేసిన ఈ ప్రజాస్వామ్యమా ప్రజాస్వామికమా? చట్టాలు శాసనసభలో ఉన్నటువంటి నిబంధనల మేరకు అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుల సంఖ్యను క్రైటీరియాగా తీసుకొని ఈ 12 మంది మార్చినటువంటి ఘటన మనకు తెలుసు కదా. అది చేసిన వాళ్ళ ప్రజాస్వామికవాదుల, చట్టాలు చేసినటువంటి వాళ్ళ, చట్టాన్ని ఆమోదించిన వాళ్ళ, లేకుంటే చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి వాళ్ళ? కాబట్టి ఇది చాలా సందర్భాల్లో ఒక తెలంగాణ శాసనసభ ఇక్కడ స్పీకర్ కూడా అధికార పార్టీకి సంబంధించిన వారే కాబట్టి ఇటువంటి జరుగుతా ఉన్నాయి. కాబట్టి ధర్మబద్ధం రాజ్యాంగబద్ధం అనే కదా స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చి వాళ్ళకు సపరేట్ చేసింది. అయితే ఇంతకు ముందు శ్రీనివాస్ యాదవ్ ఇంకెవరో జైన్ అయినాక వాళ్ళు ఏ పార్టీ మీద పోటీ చేసి గెలిచిందండి? ప్రజలు ఎవరిని శిక్షించారు? అంటే తెలంగాణ చాలా సందర్భాల తర్వాత ఇక్కడ అనేక పోరాటాల ద్వారా మొత్తం ప్రజానీకం ఎలుగెత్తి చాటడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నాక తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి శక్తులను శిక్ష వేయాలని ప్రజలు నిర్ణయించుకొని రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో చెల్లుమనేటట్టు ఇచ్చినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు కదా. 63 నుంచి మేము 83 వరకు పోయినాం. కాబట్టి అలా ఏది మనం చేసినా కూడా ఇలా చట్టాలకు లోబడే. దేవప్రసాద్ గారు మీరు అన్నదానికి ఒక్క నిమిషం అందరు దొడ్డిదారులనే గెలుస్తారు. ఇందిరాగాంధీ దొడ్డిదారునే గెలిచింది, రాహుల్ గాంధీ దొడ్డిదారునే గెలిచింది, రేవంత్ రెడ్డి దొంగదారునే గెలిచిండు. అందరు దొడ్డిదారునే గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ దొడ్డిదారునే. రాజస్థాన్ లో మీకు అధికారం వచ్చింది దొడ్డిదారునే, ఛత్తీస్గఢ్ లో వచ్చింది దొడ్డిదారునే, అందరూ దొడ్డిదారునే. మీరు అన్ని దొంగదారులు చేస్తే గెలుస్తున్నారు, అప్రజాస్వామికంగా గెలుస్తున్నారు, అబద్ధాలు గెలుస్తున్నారు, ప్రజలను మోసం చేసి గెలుస్తున్నారు. అవునా అవునా అవునా? ఎట్లా మాట్లాడతారండి? విచక్షణ ప్రజాస్వామిక మీ ఇష్టం వచ్చినట్టు కాదు. కేసీఆర్ గారు ఏమైనా పోలీసా? పోలీస్ అని ఎవరన్నారు? మానవతరాయ్ జడ్జా? మానవతరాయ్ జడ్జా? ఎట్లా మాట్లాడతారు మానవతరాయ్ గారు? ముఖ్యమంత్రి గారికి ఎందుకు జోక్యం మానవతరాయ్ గారు? మానవతరాయ్ గారు ఇది ఆవేశాలు చూపించుకునే డిబేట్ కాదు. అంటే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఓటుకు దొంగ దొరికిందనగానే కోపాలు. అరే మీరే మొత్తం చట్టం మొత్తం మీ చేతిలో అరే మొత్తం డబ్బులు పెట్టి దొంగ దొరికిండు కదా, అరెస్ట్ అయింది కదా, జైలుకు పోయిండు కదా, ఇప్పుడు సాక్ష్యాధారాలు జైలుకు పోయిండు కదా, విఫలమయ్యే పని చేశారు మీరు మొత్తం కూడా. అటువంటి ఆనందం తెచ్చి పిసిసి ప్రజాక్షేత్రంలో విజయరామారావు బీజేపీ వాదించి వాళ్ళని బయటకు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమని మానవతరాయ్ గారు ఒకసారి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద తప్పు కాదా? చెప్పండి, దీని గురించి సమాధానం చెప్పండి. అవును, నేను ఏమంటున్నా మానవతరాయ్ గారు, ప్రజాప్రాతినిధ్యంగా కింద ఇవన్నీ తప్పులే అనుకుందాం. ఈ తప్పుల్ని సరిచేయాల్సినటువంటి చట్టాలకి ఎందుకు చేయలేకపోయినరు? 6 దశాబ్దాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరే చేసినారు కదా అటువంటి తప్పులన్నీ మీరే కదా, దారేసింది మీరే కదా, వాటిని ఆచరించింది మీరే కదా, వాటిని పెంచి పోషించింది మీరే కదా. దేవిప్రసాద్ గారు వినండి, ఆ అయారాములు గయారాములు ఇట్లా మాట్లాడుతుంటే ఆ చట్టాన్ని పార్టీ ఫిరాయింపు చట్టాన్ని 1985లో బిల్లు తీసుకొచ్చి మానవతరాయ్ గారు పార్టీ ఫిరాయింపు చట్టం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. మీకు మొరిగినట్టు
ఇవాళ ఎప్పుడో 3 ఏళ్ల కింద జరిగినటువంటి ఘటనకి ఇవాళ తీసుకొచ్చి మీరు చేసేది ఏముంది? అంటే మానవతారా గారు ఇక్కడ పార్టీ కేటీఆర్ 12 మందిని అడుగుమానండి పోయి. ఎన్నో అవును ఎగ్జాక్ట్లీ మానవతారాయ్ గారు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ హైకోర్టులో ఫిర్యాదు చేసి ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వము మీరు ఒకటి అయిపోయిన తర్వాత మేము ఎవరితో పోరాటం చేయాలి? మానవతారాయ్ గారు ఇక్కడ ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మేము ఒకటైందని ఆరోపణలు చేసి తప్పుకోవడం కాదు కదా. మానవతారాయ్ గారు ఇక్కడ ఈ 12 మంది మానవతారాయ్ గారు ఒక్కసారి ఈ 12 మందిని అంటే మరి మీరు ఎందుకు విచారణ జరుపుతుంది బీజేపీ పార్టీ? సిబిఐ విచారణ అంటే అమాయకులు, అంటే ప్రజల కోసం పాటుపడి దేశం కోసం రక్తం చిందించినటువంటి సోనియా గాంధీ గారి మీద అయితే ఉసుకొలుపుతారా? రాహుల్ గాంధీ గారి మీద ఉసుకొలుపుతారా? ఇదా మీ పరిపాలన బీజేపీ వాళ్ళది? మానవతారాయ్ గారు ఒక్కసారి మరి ఈ 12 మందిని మరి కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది? మరి ఫిరాయింపులు జరిగాయంటే మరి వాళ్లను ఏ విధంగా జస్టిఫై చేస్తోంది? వాళ్ళు దేశద్రోహులండి. వాళ్ళు అసలు ఈ భూమి మీద ఉన్న అసలు ఎట్లా అంటే వాళ్ళు అంటే ఉగ్రవాదుల కన్నా హీనపాటు. ప్రజలందరూ తూతు అని ఊస్తున్నారు వాళ్ళని. అదే విధంగా రైట్ దేవిప్రసాద్ గారు అంటే ఇంకా వారు అన్నట్టు ఉగ్రవాదుల కంటే ఘోరం అన్నప్పుడు మరి విజయరామరావు గారు ఇక్కడ ఉగ్రవాదులు దేశద్రోహులు అని అన్నప్పుడు మరి ఇంతకాలం తాత్సారం చేయడం అనేది మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు సముచితమైంది? మా కోర్టులో పిటిషన్ లేదా? హైకోర్టులో ఫిర్యాదు చేయలేదా? మేము విచారణ రావట్లే, మేమేం చేయాలి దానికి? అదే ఎన్నికల్లో గెలిస్తే ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి మమ్మల్ని ఈవీఎంలు మా తప్పుదొరలు ఈవీఎంలు తప్పులు జరిగినాయి, మేమే గెలిచినాం అని చెప్పి కోర్టులో ఇంతవరకు విచారణ రాదు. మానవతారాయ్ గారు ఒక్కసారి విజయరామరావు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ ఇద్దరి పాయింట్స్ స్పష్టంగా మీరు చెప్పదలుచుకున్నది చెప్తున్నారు. అది అసలు ఏజెండా అంశాన్ని దాటి ఇంకో సైడ్ కూడా పోతున్నారు. ఇక్కడ విషయం ఏమంటే ఎప్పుడైతే 12 మంది శాసనసభ్యులు వారు పార్టీ మార్పిడి చేసినారో రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయం స్పీకరా శాసనసభ చేసిన సందర్భంగా ఆ పార్టీ మార్పిడి చట్టంలో 12 మంది వస్తే తీసుకోవాలి, ఒక్కరిని తీసుకోకూడదు, నలుగురు అయితే పర్వాలేదని లేదండి. ఏ ఒక్కరు పార్టీ మార్పిడి చేసినా వారి శాసనసభ్యత్వం పోతుంది. అది స్పీకర్ కోర్టులో నిర్ణయం జరగాలి. స్పీకర్ కోర్టులో సరి అయిన ఫార్మాట్లో ఒక రాజకీయ పార్టీగా ఒక శాసనసభ పక్షంగా కాంగ్రెస్ పార్టీ స్పీకర్ దగ్గర ఈ కేసును ఫైల్ చేయలే. ఒకవేళ ఫైల్ చేసి ఉంటే తదనంతరం శాసనసభ స్పీకర్ కోర్టు నుండి హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడి నుండి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. వారు ఏది ఇక్కడ ఫైల్ చేయకనే వాటి రిప్రజెంటేషన్లు ఇచ్చి 12 మంది శాసనసభ్యులు పార్టీ మార్చి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ షాక్లో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ స్ప్రో కోల్పోయింది. అంటే ఆ ఫార్మాట్ లో ఇవ్వడం తెలవకపోవడమా లేకపోతే కావాలనే ఇవ్వలేదండి? తెలియదండి. విజయరామరావు గారు స్పీకర్ ఫార్మేట్ లోనే ఇచ్చినాము, వారిని తదనంతరం ఈ అంశాన్ని హైకోర్టులోకి వెళ్ళలే. మానవతారాయ్ గారు ఒక్కసారి నేను విన్నా, మీరు మాట్లాడుతుంటే నేను డిస్టర్బ్ చేయలే. విజయరామ గారు ఒకవేళ సుప్రీం కోర్టులో ఫార్మాట్ లో సరైన ఫార్మాట్ లో ప్రజెంటేషన్ జరిగిన కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మన స్పీకర్ గారి కోర్టు స్పందించకపోతే హైకోర్టు ఉంది, స్పీకర్ స్పందించకపోతే సుప్రీంకోర్టు ఉంది. డైరెక్షన్స్ తెచ్చినా మీరు? ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని రోజులు ఏం చేశారండి? ఇవాళ చేసేసినట్టు ఇప్పటికైనా నేను మిత్రమా, నీకు ఇప్పటికైనా నా అడ్వైజ్ ఏమంటే మీరు సరైన ఫార్మాట్ లో కేసు బుక్ చేసి ఉంటే హైకోర్టులో ఎందుకు మూవ్ చేయలే? మీరు అది కొంచెం అవగాహన తెలుసుకోండి ప్లీజ్, దయచేసి పెద్దలు. మీరు కోర్టులు మా జేబులు ఫిర్యాదు చేసినాం, హైకోర్టులో ఫిర్యాదు చేసినాం, హైకోర్టులో పిటిషన్లు అన్ని పెండింగ్ లో ఉన్నాయి, విచారణ రావటం లేదు. పార్టీ మొన్న సిట్టు ఏర్పాటు చేసి వినండి,
నిన్నగాక మొన్న టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు ప్రభుత్వాధినేతగా చేతిలో అధికారం ఉన్నది కాబట్టి ఒక సిట్ అనే సంస్థను ఏర్పాటు చేసి కేసు ప్రాసెస్ చేసేందుకు ప్రయత్నం చేస్తే ఏమైంది హైకోర్టులో? హైకోర్టు మొత్తం ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసింది. నిన్న మొన్నటి చర్య మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడో దాటిపోతే, ఎప్పుడో మిమ్మల్ని ఇచ్చిపెట్టిపోతే, ఎప్పుడో వాళ్ళు కొనబడితే ఇప్పుడు లొల్లి ఇప్పటికైనా మేము అర్చిస్తాం. ఇప్పుడు కాదు, ఎప్పుడో చేసినాం మేము. సరే ఇప్పుడు పిటిషన్ నెంబర్ కూడా ఇస్తాం రేపు, మీరు తెలుసుకోండి. మీరు సహకరిస్తే కేంద్ర ప్రభుత్వం మీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దేవిప్రసాద్ గారు ఈ విషయంలో అంటే ఎప్పుడో చేశాననే విషయాన్ని కోర్టులు అద్దంకి దయాకరు, మల్రెడ్డి రంగారెడ్డి, కొద్ది మంది 100-200 ఈవీఎం ఆపేశారు. మరి దానిపై కూడా పిటిషన్ విచారణ రావట్లే, బెంచ్ మీదకి రావట్లేదు. దానికి ఇప్పుడు అనేక కేసులకు లింక్ చేయదు. ఎన్నికలకు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఇవన్నీ మేము చట్ట ప్రకారం ఫిర్యాదు చేసినాం. మీకు కావాలంటే ప్రతి కూడా పంపిస్తాం. ఆ రిట్ పిటిషన్ ఫైల్ చేసినటువంటి అంశాలు కూడా మీకు పంపిస్తాం. హైకోర్టుల పిటిషన్ ఏది, సుప్రీంకోర్టుల పిటిషన్ ఏది, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏవి, హైకోర్టు డైరెక్షన్స్ ఏవి, ఎందుకు తీసుకురాలే? కోర్టులన్నీ మా జేబు సంస్థలు మేము చెప్తే చేస్తాయండి. మానవతరావు గారు మళ్ళీ పక్కదారి కాకుండా అంటే దేవిప్రసాద్ గారు ఇక్కడ మానవతరావు గారు అన్నారు ఆల్రెడీ ఇవన్నీ చేశామని. వేరు ఇద్దరం శత్రువులం, ఇద్దరం మిత్రులం కాబట్టి హైకోర్టులోనే వేశాము, పిటిషన్ వేశాము. అది ఇంతవరకు దాని విచారణ జరగట్లేదు. సుప్రీంకోర్టు న్యాయవాదుల మీద తిట్టమంటారా? మమ్మల్ని దూషించమంటారా? మళ్ళీ కొత్త సుప్రీంకోర్టులో డైరెక్షన్స్ వస్తాయి. సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టులో తేలని, సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. హైకోర్టులో తేల్చుకోండి అని స్పష్టంగా చెప్పారు. మీరంతా తీవ్రంగా దేవిప్రసాద్ గారు దీని మీద క్లారిటీ ఇవ్వగలరా మీరు? దేవిప్రసాద్ గారు మానవతరావు గారు ఒక్కసారి మీరు అన్నదానికి నాకు అవకాశం ఇచ్చి వారితో మాట్లాడు. లేదు అసలు కాంగ్రెస్ పార్టీ కావాలనే టిఆర్ఎస్ పార్టీతో విలీనమై వాళ్ళ నాయకత్వం, శాసనసభ్యులను అటు పంపించి రాజకీయంగా కాకుండా ఆర్థిక లాభం పొందిన పార్టీ వాళ్ళు ఈ అంశం పట్ల మరి చప్పుడేక ఇంట్లో ఉండకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడేదో అవసరం ఉంది కాబట్టి ఇప్పుడేదో ప్రత్యర్థుల పైన పై చేయి తెచ్చుకునేందుకో ఇంకేదో అంశం దృష్టిలో పెట్టుకొని మీరు ఈనాడు కోర్టుకు పోయారు. కానీ మొదట్లో పోకపోవడానికి ప్రజలందరూ కూడా మీ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, మీ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి రాజీనామా చేస్తా స్వతంత్ర మీడియా సాక్షిగా మీరు రెడీగా ఉన్నారు. మీ పార్టీ తప్పుకోవడం మేము పోయినామని చెప్తున్నా, నిరూపిస్తా అని చెప్తున్నా. నిరూపిస్తే మీరు చెప్పండి, ఉపాధ్యక్ష పదవి తప్పుకుంటారా? మీరు కాదండి, నేను అడిగిన దానికి హైకోర్టులో ఇవ్వలేదు. హైకోర్టు రాకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఎందుకు రాలే? 3 తెలుసుకోమని చెప్తున్నది సుప్రీంకోర్టు కూడా. నేను గతంలో తర్వాత సుప్రీంకోర్టు రమ్మని చెప్తున్నది. ఓకే రైట్, అంటే రైట్ మానవతరావు గారు అంటే మీరు అన్నట్టు ఆ డీటెయిల్స్ అన్ని కూడా రైట్. అంటే మానవతరావు గారు ఇక్కడ మీరు ఒక పాయింట్ అన్నారు, అంటే మీరు అన్నట్టుగా ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పే పరిస్థితి ఉందా మరి కాంగ్రెస్ పార్టీకి? మీరు అన్నట్టుగా కూడా అంటే మేము ఏం చేసింది ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అనే దానికి వాళ్ళని శాపనార్థాలు పెట్టడం, వీధి పోరాటాలు చేసాం. చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ నా పదవికి రాజీనామా చేస్తాం హైకోర్టుకు పోలేదంటే మరి వారు సిద్ధంగా ఉన్నారా? చెప్పమనండి. నేను ఎంత హైకోర్టులో ఫైల్ చేయడం వేరు, దాన్ని వెంటాడడం వేరు, కేసు ఫైల్ చేయడం వేరు, ప్రయత్నాలు చేసుకోవడం వేరు. మీకు ఆ శ్రద్ధ లేకపోతే మానవతరావు గారు ఇక్కడ విజయరామారావు గారు అనేది ఏంటంటే హైకోర్టుకు వెళ్ళడం వేరు, దాన్ని మూవ్ చేసే పరిస్థితికి తీసుకురావడం. ఎట్లా వస్తుంది? రాదు. బట్టిగా నామ మాత్రానికి ఫైల్ చేసినాం, అది వచ్చినప్పుడు చూద్దామంటే ఎట్లా? అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు పోతే ఇదే నేను మన ఎక్కడ ఢిల్లీలో పువ్వాడ అజయ్ కుమారు
తర్వాత మా జిల్లాలో సండ్ర వెంకట వీరయ్య వీళ్ళు కిడ్ ప్రోకో ద్వారా ఆయన మెడికల్ కాలేజ్ లో ప్రభుత్వ భూములు గుంజుకోవడం ద్వారా పార్టీ మారిండు గతంలో అని చెప్పేసి ఆడ లోకాయి కొత్తగా పెట్టారు అప్పుడు అశోక హోటల్లో నేను పోయి ఫిర్యాదు చేస్తే అక్కడ అదేం చెప్పిందంటే మీకు ఆధారంతో చూపిస్తా మీరు హైకోర్టులో తేల్చుకోమన్నది. అర్థమైందా? మా ఎమ్మెల్యేల ఫిర్యాదు కూడా దాని విచారణకు రాకుండా దాన్ని ఆపేస్తూ బెంచ్ మీదకి రాకుండా చేసే ప్రయత్నాలు జరిగినాయి. మరి మేము న్యాయమూర్తులు నిందించి మళ్ళీ కొత్త కేసులు పెట్టుకోమంటారు మమ్మల్ని? చెప్పండి. వారి పార్టీ శాసనసభ పక్షాన్ని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ వారికి ఆ సీరియస్నెస్ లేకపోవడం వల్ల కోర్టులో ఫైల్ చేయడం వేరు, తదనంతరం అది రాని రెగ్యులర్ గా దాని అదే ఎప్పుడు వచ్చితే అప్పుడు పోదాం అని మీరు దాన్ని పర్సూ చేసుకోక దాన్ని వెంటబడక కేసు బెంచ్ మీదకి వచ్చే ప్రయత్నాలు చేసుకోకుండా మీరు ఏమైనా బీజేపీ పార్టీని నిందిస్తే మేము బీజేపీ పార్టీల సుప్రీంకోర్టు బీజేపీ పార్టీ చెప్పినట్టే కేసులన్నీ జడ్జిమెంట్లు వస్తాయి, మేము చెప్తేనే బెంచ్ మీదకి వస్తాయి, మేము చెప్తేనే అడ్మిషన్లు అవుతాయి. ఇదంతా కోర్టులన్నీ కూడా మా జేబు సంస్థలాగా మాట్లాడుతున్నట మానవతరాయ్. ఆయనకి తోస్తే అదే మాట్లాడలేదు. మళ్ళా అనవసరంగా మళ్ళీ నా కోర్టు ద్వారా మళ్ళీ నాకు మొట్టికాయలు వేపికండి. నేను అనలేదు, కానీ పరిస్థితులు అట్లున్నాయి. కాంగ్రెస్ లో లాగా జవాబుదారితనం లేదు, రాష్ట్రం లేదు, కేంద్రంలో లేదు. కేంద్రం బాధ్యత ఒకటే పాయింట్ పట్టుకొని ఏడుస్తావు. కేంద్రం ఎందుకు అట్లా కూర్చుతావు? మీ కేసుకు కోర్టుకు మీ కేసు మధ్య కేంద్రం ఏం చేయాలి? దేవిప్రసాద్ గారు ఇక్కడ మానవతరాయ్ గారు ఒక్కసారి ఇదే ప్రశ్న మానవతరాయ్ గారు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? బట్ దేవిప్రసాద్ గారిని అడుగుతా ఒక్కసారి. అంటే ఒకవైపు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఇతర రాష్ట్రాలకు అంటే దేశవ్యాప్తంగా జాతీయ భావాలతోటి మొత్తానికి ముందుకు వెళ్తూ, మరోవైపు కర్ణాటకలో కూడా ముందడుగు వేస్తే, ఇదంతా ఆంధ్రాలో కూడా పార్టీని పూర్తిగా వ్యాపింపజేస్తే ఇంత ఉంటే కాంగ్రెస్ పార్టీ మీ వెనకబడడం అనేది మరి నిజంగా ఈ విషయంలో ఎలా చూస్తూ ఉన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీకి నేషనల్ కాన్సెప్ట్ కంటే ఇక్కడ అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం తీవ్రంగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎరాడికేట్ చేయలేదండి, ప్రజలు ఎరాడికేట్ చేసిర్రు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాకు అక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు న్యాయం జరగదు కాబట్టి అనేటువంటిదే కాంగ్రెస్ నాయకత్వాన్ని పక్కకు పెట్టి ఇతర పార్టీలకు అధికారం ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. మరి నూతన ఉత్సాహం దేనికి ఇంత ఉత్సాహం? ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇది ఎన్నికల సంవత్సరం. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి అయినాక జరిగినటువంటి ఎన్నికలు మనం దుబ్బాక ఎన్నిక చూడొచ్చు, లేకుంటే మునుగోడు ఎన్నికలు చూడొచ్చు, నాగార్జున సాగర్ అన్ని ఎన్నికల్లో కూడా సీరియల్ గా వారికి సంబంధించినటువంటి, అంటే అంతకుముందు 2 జరిగినాయి కానీ వారు వచ్చినాక జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా అంత ప్రతిభావంతమైనటువంటి ఫలితాలు వాళ్ళకు చేసుకోలేకపోయారు. అంతటా కూడా డిపాజిట్ పోయేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి ఇలా ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి, ప్రజలు ఎట్లా మెప్పు పొందాలి, మేము ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలనేటువంటి విషయాల మీద దృష్టి పెట్టే బదులు ఎంత మేరకు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే ప్రజలు వీళ్ళు ఇదే మాట్లాడతారు తప్ప ఇంకో పని చేయరని చెప్పి కాంగ్రెస్ పార్టీని చేరదీసేటువంటి ప్రయత్నం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే ప్రజల ఆకాంక్ష లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, లేకుంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, గతంలో అడ్రస్ చేయనటువంటి సమస్యలు, ఇలా మేము చాలా స్పష్టంగా ఒక ఆల్టర్నేట్ ఎజెండాను ప్రజల ముందు ఉంచినామండి. ఇలా ఇన్ని వేల టీఎంసీలు ఉన్నాయి, అందరికీ నీళ్లు ఎందుకు అంతలేవు, ఇంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నది, విద్యుత్ ఎందుకు రావడం లేదు, రైతులు ఇంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు, నీళ్లు ఎందుకు వాళ్ళ పొలాలు తడవడం లేదు అనేటువంటి విషయాల మీద, రిజర్వేషన్ల విషయం కావచ్చు, ప్రైవేటీకరణ అంశం కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ప్రజల ముందు ఎజెండాకు పెడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో సోషలిస్టిక్ విజన్ తో అనేక మంచి ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ నాయకుడిగా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో సోషలిస్టిక్ విజన్ తో నేషనలైజేషన్ చేసింది ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా. బ్యాంకులను చేస్తే ఇలా బ్యాంకులను మొత్తంగా కూడా జాతీయకరణ నుంచి తీసేసి అన్ని బ్యాంకులన్నీ కూడా ఎత్తివేసి ఇలా మొనోపలిగా 2-3 బ్యాంకులు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎయిర్ ఇండియాను మరి ప్రజాపరం చేసి ప్రభుత్వ పరం చేస్తే ఇవాళ తీసుకుపోయి మళ్ళీ మంగళహారతిలో పెట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. అట్లాగే రిజర్వేషన్ల అంశాన్ని కూడా తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇట్లా గతంలో ఉన్నటువంటి కొన్ని అవకాశాలు కూడా పూర్తిగా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే వాటి మీద రాజీలేని పోరాటం
చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయి చిన్న చిన్న సమస్యల మీద అసలు వాళ్ళకి శత్రువు ఎవరో తేల్చుకోలేక తడబడుతూ అడుగులేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీగా అనేక దశాబ్దాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇలా ఈ స్థితికి రావడానికి కారణం ఏందనేటువంటి ఆత్మవిమర్శ చేసుకునే బదులు ఇతర పార్టీల మీద ఎదురుదాడి చేయడంలోనే వాళ్ళ టైం అంతా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని ప్రజల పక్షం ఎట్లా ఉండాలో నిర్ణయించుకుంటే వాళ్ళు సరిపోతుంది తప్ప మా మీద కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోయినందుకో, కాంగ్రెస్ పార్టీ ఫలితాలు సరిగ్గా రానందుకో, కాంగ్రెస్ పార్టీ ఎదగనందుకో మా మీద పడి ఏడుస్తే ఏం లాభం రఘునందన్ గారు? ప్రజలతో మెప్పు పొంది ఎన్నికల్లో గెలవాలి. మనోతరాయ్ గారు ఇక్కడ ఇంకొక విషయం మనోతరాయ్ గారు ఇక్కడ మనోతరాయ్ గారు ఇక్కడ అంటే మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా మారిన తర్వాత జరిగే వ్యూహాల్లో భాగంగా ఏమైనా పాతవి బయటికి తీసి ఇప్పుడు ఈ పని చేయడమా, లేకపోతే మరి ఇక్కడ ఇటు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మరి సీనియర్ నేతలు ఎవరు కూడా రాలేదు, మరి దీన్ని మరి మిగతా పార్టీలు ప్రజలు ఎమ్మెల్యేలకు నాయకుడు సిఎల్పి వచ్చిండు, పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరు రావాలి? అందరు ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి. ఓకే, అంటే అందరు రావాల్సిన అవసరం లేదు. అందరం కూడా మళ్ళీ అందరు చర్చించుకున్న తర్వాతనే అందరం పోయి పోలీస్ స్టేషన్ కు పోయి. ఎందుకంటే కేసీఆర్ గారు తన చదువుకున్న గోతులో తనే పడిండు. ఎందుకంటే మా ఎమ్మెల్యేలను లాక్కొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలని కుట్రతో ఏం చేసిండు? 12 మంది లాక్కున్నాడు. వాళ్ళు ప్రలోభ పెట్టో, భయపెట్టో, డబ్బులు ఇచ్చో, కాంట్రాక్ట్ ఇచ్చో, మంత్రి పదవులు ఇచ్చో, నామినేటెడ్ పోస్టులు ఇచ్చో వాళ్ళని లాక్కున్నాడు. ఇప్పుడు ఏమైంది? బీజేపీ పార్టీ అదే ఎర్ర వేసి కొనబోయింది. ఇలా ప్రభుత్వంలో ఉంది కాబట్టి ముందు తెలిసిన ఒక పద్ధతి ప్రకారం విచారణ సాగనిచ్చిండా? ఏనే పెద్ద పోలీస్ బాస్ అయిపోయాడు, ఏనే విచారణ అధికారి అయిపోయి జడ్జిలకి ఏకంగా వీడియో అన్ని పంపించింది. అక్కడ సాక్ష్యాలన్నీ కూడా బలహీనపడటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయం, మాకు అవకాశం ఏంటంటే మళ్ళీ ఎందుకంటే ఇప్పుడేమో ఇంకా సంవత్సరం దాకా ఎన్నికలు ఉన్నాయి. అయినా ఈ దేశంలో రైతుల గురించి పోరాటం చేసింది కేసీఆర్, పోరాటం చేశారు. 600 మంది చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉద్యమానికి సంవత్సరం పాటు అండకున్నది. 300 లేదా 5 లక్షల రూపాయలు ప్రకటించి అందరికీ డబ్బులు వేయలేదా ఇంతవరకు? కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశంలో ఉద్యమం చేసింది. ఇవాళ ప్రతి పోరాటంలో బీజేపీకి దేశవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 9 మంది ఎంపీలతో ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో దేశం మొత్తం ఎదుర్కొంటదా? దేశం మొత్తం కూడా మిగులు బడ్జెట్, నువ్వు కృష్ణా జలాలు వాడుకో ఫస్ట్, 70,000 టీఎంసీ తర్వాత తెలంగాణకి ఏ విధంగా తేవాలో దాని గురించి ముచ్చడించు. నీళ్ళే చక్కగా లేదు కానీ మొత్తం దేశం మొత్తం పోయి వెళ్తారట. మీరన్న ప్రకారం అని చెప్పేసి అంటే దేశంలో ఉన్న గ్రామ పంచాయతీలు మొత్తం నాశనం చేద్దామనే మీ ఆలోచన. మీరన్న ప్రకారం మీరన్న ప్రకారమే వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు మొత్తం అందరినీ కూడా ఈ ఎరవేసి తీసుకోవడం టీఆర్ఎస్ ఎప్పుడో చేసింది అంటున్నారు. ఓకే, బట్ మొన్న కర్ణాటకలో మా ఎమ్మెల్యేని ఎరవేసి తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే టెక్నికల్ గా రాజీనామా చేపించారు. రాజీనామా చేసి పోటీ చేసి గెలిపించుకున్నారు. ప్రతి రాష్ట్రంలో అంతే జరిగింది, మధ్యప్రదేశ్ లో అంతే చేశారు. కానీ వీళ్ళు కక్కుర్తి ఎక్కువ కేసీఆర్ కి. ఏం చేసిండు? ఒక్కొక్కళ్ళని పిలిపించుకొని ఒక్కొక్కళ్ళని ఎరవేసి లాక్కొని చివరికి ఏం చేసిండు? అదే ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి లుసుగులను ఆసరాగా చేసుకొని విలీనమైన పేరుతో వాళ్ళు కలిపేసుకున్నాడు. అయినప్పటికీ మేము చేయాల్సినంత పోరాటం చేసినాం. ఇప్పుడు మళ్ళీ మాకు అవకాశం దొరికింది. కేసీఆర్ జుట్టు మా చేతిలోకి వచ్చింది. కాబట్టి అదే పోలీస్ స్టేషన్ లో బీజేపీకి టిఆర్ఎస్ కి మధ్య వైరం ఉన్నట్టు కనపడుతుందని కాబట్టి నటిస్తున్నారు, మరి కనపడుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని మేము ఆశ్రమ చేసుకొని మళ్ళీ తిరగదోడుతున్న అంశం తప్పే ఉంది. రైట్, అంటే ఎటువంటి విజన్ ఉంది ఇందులో? ఎటువంటి టార్గెట్ విజన్ లేదు. వీళ్ళిద్దరికి బుద్ధి రావాలి. ఫస్ట్ ఇట్లాంటి కొనుగోలు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సింది పోయి అక్రమదారులు, దొడ్డిదారులు, బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు ఈ విధంగా ప్రతిపక్షమే లేకుండా ప్రజాస్వామ్యాన్ని చంపే విధంగా వ్యవహరించారు. కాబట్టి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ రోజు వాళ్ళని ఇరకాటంలో పెట్టడం జరిగింది. దాన్ని తట్టుకోలేక అంటే ఒకటి మనోతరాయ్ గారు, అంటే వాళ్లకు బుద్ధి చెప్పడం వల్ల మీ పార్టీకి ఏమిటి లాభం? ఇంకోసారి చేయొద్దని అంతే కదా. ఇదే కేసీఆర్ గారు ఆయన ప్రతిపక్షంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సమైక్యవాది, సీమాంధ్ర పాలకుడు, తెలంగాణ వాడు కాదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన వాళ్ళ పార్టీలో కొద్దిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో బయట నుంచి మత్తిస్తేనే తట్టుకోలేక ఉగ్రరూపం వచ్చి చీరి చింతకు కడతానన్నాడు. చింతమడకలో చీరి చింతకు కడతానండు. మరి ఏం తెలివి అడిగిపోయింది? మరి
Okay. ఇలా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు తీసుకున్నావు? నువ్వు తక్కువైనా నీకేమైనా సభ్యులు తక్కువ ఉన్నారా? ఓకే, అంటే ఈ విధంగా నువ్వు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, ఉంటే నాకు ప్రమాదం, రేపొద్దున అధికారంలోకి వస్తే నా పరిస్థితి చంచల కూడా చర్లపల్లి జైలు అని చెప్పి Right. భయపడే ఈ విధంగా చేసిన ఉనికి లేకుండా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి Okay. అందుకే ఇప్పుడు ఏంటి అవకాశం మాకు వచ్చింది. ఆ మోయినాబాద్ పోలీస్ ద్వారా, హైకోర్టు సిబిఐ దర్యాప్తు ద్వారా మాకు అవకాశం దొరికింది కాబట్టి వీళ్ళ పైన కేసీఆర్ పైన 12 మంది ఎమ్మెల్యేల పైన విచారణ జరపని కోరుతున్నాం. Right. ఇందులో మరి కొత్తగా మాకు వచ్చే Right. లాభం కాదు, న్యాయాన్ని బతికించమంటున్నాం మేము. ఓకే, ఓకే. అంటే విజయరామారావు గారు, అంటే వీరు నిజంగా న్యాయ పోరాటం, ఇందాక మీరు అన్నట్టు న్యాయ పోరాటం విషయంలో సరే ఆటంకాలు కలిగించారా, లేకపోతే వీళ్ళే లేజినెస్లో, కేర్లెస్నెస్లో పక్కన పెట్టారా, ఆ సంగతి పక్కన పెడితే ఈ న్యాయ పోరాటం ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు ఈ రకంగా ఇంప్లీడ్ అవ్వడం కానీ, లేకపోతే ఇలా బుద్ధి చెప్తాం అనుకోవడం కానీ మరి నిజంగా ఎటు దారి తీస్తుంది చివరికి? పర్లేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజాయితీగా సీరియస్గా ఈ అంశాన్ని పోలీస్ స్టేషన్ నుండి కోర్టుల వరకా, లేదా మన స్పీకర్ కోర్టా, లేదా హైకోర్టా, సుప్రీంకోర్టులనైనా తీవ్రంగా కేసును ముందుకెళ్ళి ఒక నిర్ణయం జరిగే విధంగా రాజ్యాంగబద్ధంగా ఏ నిర్ణయం జరిగి దోషులను శిక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలుంటే అందరం హర్షిస్తామండి. ఏ పార్టీ అయినా అందులో తప్పేం లేదు. వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయలే గతంలో. ఇప్పుడు కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవకాశం దొరికితే టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయింది. ఈవెన్ నాయకత్వం కూడా అమ్ముడు పోయింది. అందుకే తీవ్రంగా స్పందించలే. వాళ్ళ నాయకత్వం కూడా కేసీఆర్ పట్ల తెర వెనుక వాళ్ళకు బట్టి విక్రమార్కనే అన్నారు, కోవర్టిజం అదంతా కూడా కోవట్లంతా వాళ్ళ పార్టీలో పైన. కేసీఆర్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఇవన్నీ కాదు, లేదు, దానికి ఆన్సర్ చెప్పండి. ఎప్పుడు ఆదేశిస్తారు? మీ నడ్డా గారే వచ్చేసి సాక్షాత్తు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఏటీఎం లెక్క మారిందని చెప్పి సంవత్సరం అయింది, మర్చిపోయినట్టు గుర్తు చేస్తున్నా. రేపటి నుంచి కనీసం నోటీస్ ఇస్తారా కేసీఆర్? చెప్పండి. ఇప్పుడు అది మేము చట్ట ప్రకారం చేస్తాం దాన్ని. ఓకే, దేవిప్రసాద్ గారు ఒక్కసారి మీ కంక్లూజన్ సార్, మన సమయం మించిపోతుంది. ఒక కంక్లూజన్ సార్, మరి నిజంగా ఇది ఎటు దారి తీస్తుంది? ఇప్పుడు ఎటు దారి తీయదండి. వారి అంతరంగిక సంక్షోభాన్ని నుంచి బయటికి రావడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒక డ్రామా తప్ప ఇది ఇంకొకటి కాదు. అంటే ఇప్పుడు 12 మందికి బుద్ధి వస్తుంది అనే బుద్ధి రావాలి పార్టీలకు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి ఎవరైతే 12 మంది ఉందో వారు ఇంప్లీడ్ అవుతారు కదా. ఏ సమస్య వచ్చినా వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి నిజంగానే ఇప్పుడు ఇలా కొనబోతున్నారో అమ్మబోతున్నారో అనేటువంటి ఆరోపణలు వస్తే ఎవరైనా ఒకరు చెప్పాలి కదా. వీళ్ళు ఉత్తగానే ఈ ఇతర రాష్ట్రాలు కూడా అట్లే జరుగుతున్నాయా? కొనుడు అమ్ముడు జరుగుతుందా? ఇక్కడ మేమేం ప్రభుత్వంలో అధికారం నిలబెట్టుకోవడానికి ఎవరిని తీసుకోలేదు. ఇక్కడ ఉండేటువంటి సంక్షోభ తెలంగాణకు సంబంధించినటువంటి చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు తప్ప మేము ఎవరిని కూడా బలవంతంగా తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఇది ఒక రాజకీయ ఆరోపణలు తప్ప ఇందులో లేదు. అది చట్ట ప్రకారం జరిగింది అనేటువంటి విషయాన్ని స్పీకర్ గారు ప్రకటించారు. ఒకవేళ దానికి వ్యతిరేకంగా వీళ్ళు కోర్టుపోతే ప్రభుత్వం స్పీకర్ ఎట్లా సమాధానం ఇవ్వాలంటే సమాధానం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు. విజయరామారావు గారు థ్యాంక్ యూ అండి. మానవతరాయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. సో మొత్తానికి ఇవన్నీ ఆరోపణలు లేకపోతే ఈ కంప్లైంట్లన్నీ కూడా ఎటు దారి తీస్తాయి అనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాలి. ఎందుకంటే పార్టీలన్నీ కూడా ఇప్పుడు రాజకీయ చట్రంలోకి ఎంటర్ అయ్యాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా కొంత ఇది రాజకీయ వ్యూహమా, లేకపోతే నిజంగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా పార్టీలు ముందుకెళ్తున్నాయా? మరి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.